వెల్కమ్ బ్యాక్ టు నా ఆటోగ్రాఫ్. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ, మా ఫాదర్ గోదరికంలో సింగరేణి కార్మికుడు, మా మదర్ హౌస్ వైఫ్. ఇద్దరు చనిపోయారు, లేరు. మా ఫాదర్ మదర్ పోయిన తర్వాత మా అన్నయ్యలే నాకు చాలా ఇంపార్టెంట్. ఎంతమంది అండి మీరు మొత్తం? మేము నలుగురం అన్నదమ్ములం, ఒక సిస్టర్. మా ఇద్దరు అన్నలు, ఒక అన్న తల్లిలా చూసుకుంటే ఒక అన్న ఫాదర్లా చూసుకుంటారు. బాధ్యత కెరియర్లో సెట్ చేయాలని రెండో అన్న, పెద్ద మా మదర్ చనిపోయిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఫ్యామిలీకి నేను చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. మా ఫ్యామిలీ తర్వాత నేనైనా అని ఆలోచిస్తాను. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో సినిమాలు చూస్తాను. నేను ఎక్కువ సినిమాలు చూస్తా, ఫ్రెండ్స్తో ఉంటా. మీకు తెలుసు కదా, ధనరాజు, వేణు, చంద్ర. సో ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రోగ్రామ్స్ లో కూడా మీరే కనిపిస్తుంటారు. బ్యాచ్ అంటే బ్యాచ్ మా టీం వర్క్ కదా, జగడం నుంచి వీళ్ళంతా ఫ్రెండ్స్. వీళ్ళు 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. నేను జగడంలో ఎంట్రీ అయినా ఈ 5 years కంటిన్యూ అవుతున్నా. అంటే సినిమాలో షూటింగ్లు ఉంటేనే కలవడం కాదు, రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ మూవీ మీరు జగడం చేసినప్పుడు అండ్ మీతోటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ విలన్ గా చేశారు. విలన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సీనియర్ అండ్ ఆయన పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు జనరల్ గా చూసే వాళ్ళే భయపడుతూ ఉంటారు కదా. సో ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే బాలీవుడ్ చేశారు. నేను ఏమంటానంటే విలన్ కంటే కూడా తెలంగాణ శకుంతల గారు కేఫ్ లో ఒక సీన్ ఉంటుంది, సింగిల్ టేక్ చెప్పేసరికి మేము క్లాప్స్ కొట్టింది. అసలు అల్టిమేట్ పర్ఫార్మెన్స్, అది పిచ్చిలేదు. తర్వాత రాము సెకండ్ మూవీ నాకు బాగా ఇష్టం. రాము భయ్య ఏంటంటే బాగా ఎనర్జీగా ఉంటాడు. నేను ఆయన చూసి బాగా ఫీల్ అయ్యాను. సో మీరు కూడా ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు? మేము జనరల్గా మేమే ఎనర్జీగా ఉంటాం. లొకేషన్లో లొల్లి చేస్తూ ఉంటాం. ఆయన అలా దిగి మామూలుగా ఉంటాడు. టేక్ అంటే సీన్ చెప్పి టేక్ అసలు సూపర్ ఉంటుంది. జింక పిల్ల అని పేరు పెట్టినాం అప్పుడు అందరం రామ్కి. సో అండ్ నానితో ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు. అండ్ నాని మీకు భయ్య లాంటి వాళ్ళని కూడా చెప్పారు. నాని భయ్య నన్ను బాగా మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తాడు. అంటే రమేష్ మంచి యాక్టర్ అని ప్రోత్సహిస్తాడు. మనకు అవుట్ఫుట్ వస్తుంది, రమేష్ గారిని పెట్టుకుందాం అని సజెస్ట్ చేస్తాడు. క్యారెక్టర్ ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. కాకపోతే కంటిన్యూగా 3 సినిమాలు హ్యాట్రిక్ అవును ఈగ చేశా. ఇంకొక సినిమా తమిళ్ జరుగుతుంది, తెలియదు. అంటే ప్రతి సినిమాలు ఇస్తాడని కాదు, కానీ స్కోప్ ఉందనుకోండి కంపల్సరీ ధనరాజు నన్ను చెప్తారు ఫస్ట్. అండ్ ఇంకా చెప్పండి, మీ లైఫ్ స్టోరీ గురించి చెప్పండి. ఇంకా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు జరిగిన ట్రావెల్లో అండ్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు అండ్ ఎన్నో హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి, అవి కొన్ని మాతో షేర్ చేసుకుంటారు. నేను చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. మా ఫాదర్తో నేను ఎప్పటికీ లైఫ్లో మర్చిపోయిన సంఘటన ఏంటంటే హాస్పిటల్ ఎపిసోడ్ అంటే నాకు బాగా ఇష్టం. అంటే మా ఫాదర్ను ఈ 2005లో రాకముందు 95లో వచ్చా, 97లో ఎప్పుడో వచ్చా సినిమా యాక్టర్ ఏదో మా బ్రదర్ని తీసుకొని. అప్పుడు మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు, రిటైర్డ్ అయ్యాడు అప్పటికి. అప్పుడు మా ఫాదర్ని కలవనికి వెళ్ళినప్పుడు మా ఫాదర్ నన్ను మాట్లాడాడు, ఏడికి పోయినా మంచిగా బతుకు బిడ్డ అది ఎప్పటికీ మర్చిపోలేదు. సార్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా, అసలు మీకు ఎవరు ఎంకరేజ్ చేశారు? నేను ఎక్కడికి పోయినా తాగుబోతు యాక్టింగ్, మెంటల్ హ్యాండిక్యాప్ అంటే టిపికల్ క్యారెక్టర్. రియల్ లైఫ్ ఇప్పుడు నేను చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే భలే చేశాడు, ఎక్కడ పట్టుకున్నావా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నన్ను ఎంత బాగా చేస్తున్నా అంటే తాగుబోతు మా ఫాదర్ దండి. అంటే రియల్ లైఫ్లో కొన్ని క్యారెక్టర్స్ చూసి దాన్ని ఇలా ఇన్స్టిట్యూట్ చేయడం వల్ల ఇంకా బెటర్మెంట్, ఏది చేస్తే బెటరు, ఏది చేస్తే ఇప్పుడు ఒక 100 మంది ఆడిషన్కి వచ్చారు అనుకోండి, అందులో ఒక 50 మంది ఫోటోలు చూసి ఆడిషన్ చేస్తే ఒక 10 మంది గుర్తుంటారు కదా, ఆ 10 మందిలో నేను ఒకటో స్థానంలో ఉండాలని ఫీల్ అయ్యి పర్ఫార్మెన్స్ చేస్తాను. అలా ఎక్కడైతే పర్ఫార్మెన్స్ చేస్తానో అక్కడ అందరూ నన్ను వదలలే. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఒక యాక్టర్ కానీ ఎవ్వరు నన్ను రిసీవ్ చేసుకొని నా నెంబర్ రాసుకొని సజెస్ట్ చేసేవాళ్ళు. అలా జగడం నుంచి ధనరాజు, వేణు, మా చంద్ర కానీ, సంతు కానీ, నా ఫ్రెండ్ ఉన్నాడు వెంకీ కానీ, వీళ్ళు నా రియల్ లైఫ్ ఫ్రెండ్స్, నన్ను ప్రోత్సహించేటోళ్ళు. మహాత్మా నుంచి బ్రహ్మానందం గారు, అలీ గారు, ఏది మహాత్మా నుంచి తెలిసింది జనాలకు, బ్రహ్మానందం గారికి అందరూ చెప్పడం వల్ల. ఆ మధ్య ఒకటి స్మూక్ టీవీ వేణు చేశాడు, ఆ షో అప్పుడు నేను వెళ్ళేటోండి రిహార్సల్స్కి. అక్కడ కమెడియన్స్ అందరు ఉంటే బ్రహ్మానందం గారు చెప్పారు, బాగా చేస్తాడు తాగుతూ ఒకసారి చూడండి అంటే, ఆ రోజు నుంచి అందరు శివాజరాజు కానీ, శ్రీకాంత్ గారు మహాత్మా చేశాను కదా అందరికి చెప్పడం. అలీ గారు కానీ, వేణుమాధవ్ కానీ, బ్రహ్మానందం గారు, ఉత్తేజ్ గారు, సునీల్ అన్న నా గురించి, రవితేజ గారు కూడా నా గురించి చెప్తాను.
వాడు చాలా బాగా చేస్తాడు, మంచి యాక్టర్. సార్ అండ్ ఇప్పుడు మీరు నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం అంటారు. అండ్ అది చాలా గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అసలు ఫస్ట్ మీరు చిన్నప్పటి నుంచి చాలా మీ ఫ్రెండ్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్లు కావచ్చు అలా చేసినప్పుడు అందరూ నవ్వించినప్పుడు అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేశారు? అండ్ మా లైన్లో మా గల్లీలో మిమిక్రీ చేస్తాడు జగదొడ్డి అట్లా సుందర్లో అమరీష్ పూరి క్యారెక్టర్ ఏదో నా ఫ్రెండ్స్ తో చేసి బాగా చేస్తానని వినాయక చవితి రోజు చెప్తే అందరూ క్లాప్స్ కొట్టి నవ్వారు. మనం కళాకారులం అన్న చిన్న ఫీలింగ్. అలా స్టేజ్ల మీద చేయడం. నేను ఎక్కువ ఫీల్ అయింది ఏంటంటే తాగుబోతు యాక్టింగ్ మా మదర్ దగ్గర చేసేవాడిని, మా ఫాదర్ లాగా. ఓకే. మా ఫాదర్లా ఎంట్రీ ఆ రూమ్ నుంచి మా ఫాదర్లో ఎంట్రీ అయ్యి రాజే అన్నమేటో ఇవి చేసేసరికి తను ఆనందంగా ఫీల్ అయ్యేది. అట్లా నాకు మా మదరే గురువు. మా మదర్ దగ్గర ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశాను నాకు తెలియకుండా అలా జరిగిపోయింది. అండ్ గోదావరి కనితో మీరు పుట్టిన ప్లేస్కి అండ్ ఇప్పటికి మీకున్న సంబంధం చెప్పండి. సంబంధం అంటే గోదావరి ఎప్పటికైనా గోదావరి కానీ మర్చిపోను. కోల్ మైన్స్ ఏరియా మా సిస్టర్ని అక్కడనే ఇచ్చాము. అట్లా ఫ్యూచర్లో అక్కడ సెటిల్ అవ్వబోతున్నారా? అక్కడ సెటిల్ అవ్వటము ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే అక్కడ జరుగుతుంది. మా చెల్లి ఒక్కతే ఉంది, అప్పుడప్పుడు మా చెల్లిని చూడడానికి వెళ్తాను. సో ఇంకా ఇప్పుడు వరకు కొంతమంది హీరోస్తో నటించేశారు ఆల్రెడీ, ఒక స్టేజ్లో ఉన్న ఆర్టిస్టులు. ఇంకెవరితో అయినా నటించాలని అనుకుంటున్నారా? అందరితో నటించాలని నా కోరిక. వాళ్ళు వీళ్ళని లేదు, అందరితో నటించాలి, అందరు నన్ను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. అంటే నేను ఎక్కువ గాడ్ స్క్రీన్ ప్లే నమ్ముతా. భగవంతుడు ఏది రాసి పెడితే అది జరుగుతుంది, దాన్ని ఎవ్వరూ మార్చలేదు. ఇప్పుడు నేను అద్భుతంగా చేస్తుంటే తాగుబోతా అంటే ఏం లేదు, మా ఫాదర్ని ఎక్కువ చూడడం వల్ల తాగుబోతుని పట్టుకోగలిగా అంతే. తాగుబోతు కాకుండా వేరే క్యారెక్టర్లు చేస్తే అప్పుడు నాకు ఇంకా నేను సాటిస్ఫై ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు అంటే మెథలాజికల్ క్యారెక్టర్స్ రాముడు కావచ్చు, ఇలాంటి రామాయణం లాంటి స్టోరీ తీస్తే మీరు ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటారు? డైరెక్టర్లకు తెలుసు, అంటే మీకేది సూట్ అవుతుంది అనుకుంటున్నారు? నేను ఇది సూట్ అవుతుందని మనం జడ్జిమెంట్ చేయడం కంటే వాళ్ళు నాకు ఏది ఇస్తే దాన్ని ఎంత బాగా చేసామన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఏ బాగా అంటే తాగుబోతు మెంటల్ ఏమైనా రియల్ లైఫ్లో చేస్తా, అలా కాదని ఏదో పౌరాణికం పెద్ద ఆ పేజ్ డైలాగ్ ఉంటే దాన్ని బట్టి దాన్ని ప్రిపేర్ అయ్యి ఆ మూడ్లో చెప్పడమే యాక్ట్. నాకు తెలిసింది చెప్పడం. సో అలా పట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, అలా హాఫ్ పేజీ 1 పేజీ బట్టి డైలాగ్స్ చెప్పిన సందర్భాలు అలాంటివి ఏం లేవు. ఎందుకంటే మనం కమెడియన్స్ కాబట్టి ఉంటే హాఫ్ పేజ్ డైలాగ్ ఉంటుంది ఇంపార్టెంట్. ఫుల్ పేజ్ ఫుల్ మొత్తం ఆ సీన్ అంతా మనమే మోయాం కదా, అదేం లేదు. ఒక 2-3 టైమ్స్ చూసుకొని 4 సార్లు అనుకొని పక్కా ప్లాన్ చేసి ఓకే. సో అండ్ ఈ 2012లోనే కాదండి, ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ చేసి అండ్ ఒక సక్సెస్ఫుల్ కమెడియన్గానే కాదు, ఒక సక్సెస్ఫుల్ విలన్గా కూడా. అండ్ మీరు విలన్ అవ్వాలని డిఫరెంట్ కొంచెం అన్ని రోల్స్, ఎలాంటి రోల్స్ మీరు చేయాలనుకున్నారు అలాంటి రోల్స్ చేసి మాకు ఇలాంటి ఎన్నో అనుభూతులు మాకు పంచాలని కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మా ఆటోగ్రాఫ్లో మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నందుకు. అండ్ మా ఆడియన్స్ కోసం ఏదైనా స్పెషల్గా ఒక మెసేజ్ చెప్పండి. మెసేజ్ ఏం లేదండి, ఎన్జీఆర్ టీవీ ఛానల్స్కు, ఎన్జీఆర్ చూస్తున్న టీవీ ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సో ఫ్రెండ్స్ చూసారు కదండి తాగుబోతు రమేష్తో నా ఆటోగ్రాఫ్. మరొక ఎపిసోడ్లో మరొకరి ఆటోగ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జీఆర్. దిస్ ఇస్ జాహ్నవి సైనింగ్ ఆఫ్.